సో హలో గైస్, వెల్కమ్ టు బ్లాగ్ గైస్. బ్లాగ్స్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ఈరోజు అయితే అభినోడు బర్త్డే పాటిస్తుండు. మండికి పోయి తినేసి కడుపు నిండా తినేసి వచ్చేసాం. చెప్పు మన వాళ్ళకి ఏమని తెలియదని చెప్పు. మా వాళ్ళకి ఓన్ తెలియదు ఇట్లా పాటిస్తున్నాను. తెలిసి ఉంటే మాత్రం 10 మంది వస్తుంది. మేము మా కాలేజీలో వస్తుండే. కడుపు నిండా తిందా, కడుపు ఖాళీగా ఉండే. రోడ్ మీద అట్లనే పోతున్నాం. రేపు కాలేజ్ పోగానే ఇక మన వాళ్ళు అడుగుతారు. కాలేజ్ పోగానే నీతో క్లాస్ ఇస్తారు అందరు కలిసి. ఏమన్నా మండికి పేరు మమ్మల్ని తీసుకోవాలి నడుచుకుంటా పోతున్నాం. ఇంకా మన కాలేజ్ ఎప్పుడు అయిపోతుందో 4 o'clock అయిపోతుంది. ఇంటికి వచ్చే వరకు 5 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 6 గంటలకు వస్తుందా? 6, 7 లజీజ్ అయితే పోతున్నాం మేము. ఇగో దగ్గరికి అయితే వచ్చేసినాం. మండి క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా తెలియదు. కాలేజ్ అయితే వస్తున్నాయి. ఇక్కడ క్లోజ్ ఉందా అనుకో. గోవిందా అరే గోవిందా. అరే చెక్ పోస్ట్ వరకు కాళ్ళు వస్తున్నాయి. మండి కావాలా? ఓకే నాడు చలో చలో జాయింగ్. అదే నేను నీకు ఎప్పుడైతే వద్దంటున్నా అప్పుడు చెప్పాలి. నీ ఇష్టం. ఇగో ఇగో కైలం నడరా. వద్దురా. చెక్ పోస్ట్ చాలా దూరం. జల్దీ రాడు జల్దీ. చెక్ పోస్ట్ చాలా దూరం. ఇంటి పక్కన చుట్టూ 2 నిమిషాలు వెళ్ళిపోతాం. మంచిగా తినేసి రావచ్చు ఆరామ్సే. ఆమె చుట్టూ నడుచుకుంటే వెళ్ళిపోతుంది మంచిగా ఆరామ్సే. డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇటు వచ్చేసాం. అరే ఇప్పుడు బంద్ ఉందారా? ఓ మై గాష్, ఇట్స్ క్లోజ్ బ్రో. పైన ఉంది పోయిన పర్లేదు ఒకటి ఉందిరా నిజంగా. ఇప్పుడైతే పోతున్నాం అండి. ఇక్కడ బస్ స్టాప్ కాడ ఒకటి ఉంది. ఇలా కాళ్ళు వస్తున్నాయి. పోయి తినేసి అలా పోయినాక చెప్తాం మీకైతే. ఇగో ఇప్పుడైతే వచ్చేసినాం. కూర్చున్నాం నిమ్మలంగా. కాళ్ళు వస్తున్నాయి. మటన్ మండి 600 ఫుల్ సింగిల్ 450 సింగిల్. ఏందో ఇది మళ్ళీ మంచిదా తినేసి. తెలుగులో రాసి పెట్టిండు హైదరాబాద్ ఫుడ్ కోర్ట్. వచ్చినాక చెప్దాం బాయ్. సూప్ అయితే వచ్చేసింది. తాగురా పోయి జల్దీ జల్దీ అయిపోతుంది. మళ్ళీ మండి వచ్చి ఇరవై బాబు అయితే వచ్చేసింది. కూడా ఇట్లా ఎంజాయ్ చేసుకో. మండే అయితే వచ్చేసింది. మేము తిందాం. గుడ్డు వేసిండు, ఎగ్ వేసిండు. ఇదేం కర్రీ తెలియదు. క్యారెట్, చికెన్, మయోనీస్. సరే తిన్నాక సూపులు అయితే తాగేసినాం. మండే అయితే అయిపోయింది. కొంచెం మిగిలిండే ఇవి ఇంటికాడ కుక్కలకి వేసేస్తే అవి తినేస్తాయి. ఇక్కడ వచ్చిన ఫోన్ అంది. సరే బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాం. బయట